సుఖోయ్ యుద్ధ విమానాలతో గాలించారు. ఇస్రో ఉపగ్రహాలు ఫోటోలు తీశాయి. భారత్ భూటాన్ సరిహద్దుల్లో అణువణువు జల్లెడ పట్టిన ఫలితం శూన్యం. అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు గురించి రవ్వంత జాడ కూడా తెలియలేదు. రెండవ రోజు ఆదివారం రాత్రి దాకా గాలించిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీసీ బలగాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపు నిలిపివేశారు. శనివారం ఉదయం గల్లంతైన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దొర్జీ ఖండు హెలికాప్టర్ జాడ ఇంకా తెలియలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇండో భూటాన్ సరిహద్దులో సుఖోయ్ యుద్ధ విమానాలు, ఆర్మీ హెలికాప్టర్లు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇస్రో ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా సేకరించింది. అయితే దట్టమైన మేఘాలు హెలికాప్టర్ గల్లంతైన ప్రాంతాన్ని కమ్ముకుని ఉండడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. సోమవారం ఉదయం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ మొదలవుతుంది. వేలాది మంది సైనికులు హెలికాప్టర్ అదృశ్యమైన ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్ర మంత్రులు నారాయణస్వామి, ముకుల్ వాస్నిక్లు ఇటానగర్లో గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా తాము చూసినట్టు భూటాన్లోని కొందరు వ్యక్తులు అంటున్నట్టు తెలుస్తోంది. వారితో మాట్లాడడానికి భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పవన్ హన్స్ హెలికాప్టర్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.